హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా చామంతుల సీజన్ కదండి. చామంతులకి మనము ఇప్పుడు మొగ్గలు వేసే టైం కాబట్టి ఈ టైంలో ఏం ఫెర్టిలైజర్ ఇస్తే మనకు మొగ్గలు అనేది చాలా వస్తాయి అనేది అయితే ఇవాళ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి దేశీ టైప్ నాటు వెరైటీ అండి. ఒక్కసారి పెట్టామంటే ఇయర్స్ అలాగే ఉంటాయి. మనం నర్సరీలో చూడగానే అట్రాక్ట్ అయిపోయి తెచ్చుకుంటూ ఉంటాం కదండి చామంతులు. అవైతే హైబ్రిడ్ వెరైటీ అండి. ఇప్పుడు మొత్తం కూడా హైబ్రిడ్ వెరైటీయే మనకి నర్సరీలో దొరుకుతాయి. డిసెంబర్ జనవరి ఆ టైంలో అయితేనే మనకు నాటు వెరైటీ అయితే దొరుకుతాయండి. నర్సరీలో తెచ్చుకునే హైబ్రిడ్ వెరైటీ అయితే పూలు పూయగానే చనిపోతాయండి. ఇవైతే అలా కాదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను 12 ఇంచెస్ పాట్లో అయితే పెట్టాను. పెట్టిన తర్వాత 3 to 4 టైమ్స్ అయితే పిన్ చేసామంటే ఎంత బుషిగా తయారయ్యాయో చూడండి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో సేవ్ చేసుకుంటే మనం నెక్స్ట్ ఇయర్కి మనకు కావాల్సినన్ని మొక్కలు రెడీ చేసుకోవచ్చు. మనము పించి చేసుకుంటూ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక ఎంత బుషిగా అయితే తయారు చేసుకోవచ్చండి. అలాగే మనము లాస్ట్ ఇయర్ కూడా స్టెమ్తో పెట్టుకున్న మొక్కలు కూడా ఎంత హెల్దీగా పెరుగుతాయి అనేది కూడా మనము మన ఛానల్లో అయితే వీడియో చేసామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అది చెక్ చేయండి. ఇక్కడ చూసినవన్నీ కూడా చాలా హెల్దీగా గ్రో అయ్యాయండి. అలాగే మొత్తం కూడా బడ్స్ మీద ఉన్నాయండి. ఇప్పుడు బడ్స్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. కొన్నిటికి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని మొక్కలకైతే లాస్ట్ ఇయర్ మనము కట్ చేయకుండా ఉన్న మొక్కలకైతే ఫ్లవరింగ్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి. మొక్క బాగా ఎదగడం కోసం మనకు ముఖ్యంగా కావాల్సిందైతే నైట్రోజన్, కాల్షియం ఇవన్నీ కూడా కావాలి కదా. నైట్రోజన్ కోసం అయితే వర్మీ కంపోస్ట్ తీసుకున్నానండి. కాల్షియం కోసం అయితే ఇక్కడ రాక్ పాస్పేట్ తీసుకున్నానండి. రాక్ పాస్పేట్ ప్లేస్లో మనకు బోన్ మీల్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. బోన్ మీల్ లేని వాళ్ళు రాక్ పాస్పేట్ ఉన్నా వాడుకోవచ్చు అండి. రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మనము బోన్ మీల్ వాడడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ రాక్ పాస్పేట్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. తర్వాత మనకి చామంతి ఆకులు గ్రీన్గా హెల్దీగా లష్గా రావడం కోసం అయితే ఎప్సమ్ సాల్ట్ అండి. కొద్దిగా మొగ్గలు బాగా రావడానికైతే చూస్తున్నారు కదా, ఇదైతే మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది మనకు అన్ని ఫెర్టిలైజర్ షాపులలో అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ మనకు దొరకలేదు అంటే మన కిచెన్లో ఉండే ఆవాలు మిక్సీ పట్టుకొని వాడుకోవచ్చండి. నా దగ్గర మస్టర్డ్ కేక్ అయిపోయింది. ఇదైతే మనము కిచెన్లో ఉన్న ఆవాలు మిక్సీ పట్టుకొని తీసుకుంటున్నాను. ఆయిల్ తీయకుండా మనము ఉంటాయి కదా, కొద్దిగా పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగానే వేస్తున్నానండి. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ అనేది అద్భుతమైన ఫెర్టిలైజర్ అండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో పొటాషియం, నైట్రోజన్, ప్రోటీన్స్, మెగ్నీషియం, సల్ఫర్ అంటే pH లెవెల్స్ని కూడా కరెక్ట్గా కావాల్సినట్టుగా ఇదైతే అందిస్తుందండి. ఈ విధంగా అన్నీ కలుపుకొని మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చినట్లయితే ఫ్లవర్స్ అనేవి బాగా పూస్తాయండి. కూరగాయల మొక్కలకి ఇచ్చినట్లయితే పూత పింద రాలిపోకుండా చాలా మంచిగా హెల్తీగా గ్రో అవుతాయి. ఎప్పుడు కూడా మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరేనండి, మనం సాయిల్ అనేది ఇలా లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఫెర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా సాయిల్ లూజ్ చేయడం వల్ల మన రూట్స్కి ఏరియేషన్ బాగా జరిగి ప్లాంట్ గ్రోత్ అనేది చాలా చక్కగా వస్తుందండి. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా మంచిగా మొగ్గల మీద ఉన్నాయండి. ఇప్పుడు చామంతి మొక్కలన్నీ కూడా అన్నిటికీ నేను కొద్ది ఒక 2 గుప్పిళ్ళంతా అండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 గుప్పిళ్ళంతా ఇలాగా మనకి మొదలు దగ్గర కాకుండా కుండీ ఉంటుంది కదా, దాన్ని ఎడ్జెస్కి వేసుకున్నామంటే మనము రోజు వాటర్ ఇస్తూ ఉంటాం కదండి. వాటర్ ఇచ్చినప్పుడల్లా కొద్దిగా మన మొక్కకైతే ఫెర్టిలైజర్ని అందిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొన్ని మొక్కలకైతే మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చేసిందండి. ఈ పర్పుల్ వెరైటీ ఒక్కటే తొందరగా వస్తుంది ఫ్లవరింగ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, చామంతి మొక్క ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉందో. ఇంకొక బర్డ్స్ కూడా దానికి స్టార్ట్ అవ్వలేదండి. ఇవైతే మొత్తం కూడా లాస్ట్ ఇయర్ ప్లాంట్లు అండి. అంటే కొద్దిగా ప్రూనింగ్ చేశాను కానీ రీపోటింగ్ చేయలేదు, అలానే వదిలేశాను. ఎంత హెల్దీగా ఎంత బుషిగా తయారయ్యాయో చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.